ఎప్పుడో పురాణాల నుంచి వింటున్న నిత్య సత్యం అక్షర కృత్యం. ఈ భూమిపై పుట్టిన ప్రతి బిడ్డకు భూదేవి అంత ఓర్పుండాలి. పుట్టినందుకు భూమికి భారం కాకుండా బ్రతకాలని. కానీ నేటి రోజుల్లో భారం మాట అటు ఉంచు, కనీసం నేరం చేయకుండా ఉంటే చాలు, అదే మనకు 10,000 అనుకున్నా నేటి సమాజం కుళ్ళు, కుతంత్రం, స్వార్థం, అసూయ, పగ, పంతం, పౌరుషం అదే సర్వస్వం అనుకునే ఈ మానవ సమాజానికి ఆమె ఒక సమాధానంగా నిలుస్తుందని, సమస్యకు పరిష్కార వేదికగా మనకు దొరుకుతుందని, ఈ భూమిపై ఈ కాలంలో అలాంటి ఎంతో నేర్పుగల భూదేవి లాంటి దేవీలు ఉండాలని, ఉంటే బాగుంటుందని ఎవరు కోరుకోరండి? కోరుకోవడమే కాదు, ఈ కథనం వింటే ధనం కన్నా దానం మిన్న. అందుకే నేను ఆమె వెంట ఉంటా అని మీరు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, ఆమెకి ఏదీ సాటి రాదు. చెప్పాలంటే ఆమె ఘనత, ఆమె ఒక వనిత, పేదల పాలిట భవిత, భావీతరాలకు ఒక చరిత. అటువంటి వనిత చక్కని రూపంతో చెక్కిన శిల్పంలా, చెదిరిపోయే కలలకు చిరునవ్వుగా, చిరునామాగా తన నామం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తుంది అంటే అదే ఆమె తల్లిదండ్రుల పుణ్యమై ఉండాలి, లేదా ఆమె యొక్క పూర్వజన్మ సుకృతమై ఉండాలి. ఎందుకంటే నేటి తరంలో మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎక్కువ. కొందరు కుటుంబ జీవనం కోసం కష్టపడటం, మరికొందరు కష్టం లేకుండా తేలికగా తెలిసి తెలియని పాపాలు చేయడం, ఆ పాపాల ప్రాయశ్చిత్తముగా నోములు, పూజలు అని గంగ స్నానం ఆచరించడం ఆచారంగా మార్చుకుంటున్న నేటి రోజుల్లో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అసలు పాపం చేయడం కాదు, ఈ పాపల ప్రేమిస్తే, ప్రాణం ఇస్తే, ప్రేరణగా నిలిస్తే చూసేవారికి ఆ గంగాదేవే ప్రత్యక్షమైందా అన్నట్టుగా ఉంటాది. ఎందుకంటే ఎల్లకాలం పల్లెటూరులో ఇచ్చే నెలకోటాలో తన వాటా అన్నట్టుగా ప్రతి పేట రేషన్ పంచుతుంది. అంటే ఆ కోటకి ఆ పేటకి తనకు ఏదో అవినవ భావ సంబంధం ఉండే ఉంటాది. అలా కాబట్టే అక్షరజ్ఞానం తక్కువైన ఈ రోజు ఎందరికో మక్కువయ్యారు. అంటే తన విజయానికి అతి చిన్న నగరం ఉపయోగపడిందో లేదో తెలియదు గాని విశాలమైన విశాఖపట్నం మాత్రం విశేషంగా హారతి ఇచ్చింది, ఆదరించింది. అందుకే కాబోలు చిన్నప్పుడే నాన్న దూరమైన అందరినీ నా అన్నవాళ్ళుగా చూడటం ఆమె యొక్క గొప్ప లక్షణం. ఆ లక్షణమే ఈరోజు మానవత్వంగా మారి యాంకర్ శ్రీదేవిగా, హెల్పింగ్ శ్రీదేవిగా, మిస్టర్ శ్రీదేవిగా హ్యాండ్ కలిపి గ్రాండ్గా, గ్రేట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అనాథలకు అమ్మగా, అభాగ్యులకు అన్నలా, ఆరోగ్యం లేని వారికి ఆత్మీయ రాగములా తన జీవితాన్ని త్యాగం చేసి, జీవితమంటే ఆస్తి కాదు ఆశయం అని నమ్మి, దానికి తగ్గట్టుగానే తన ఆలోచనని, ఆవేదనని క్రమక్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ అందరూ మెచ్చుకునే పని చెయ్యాలి. అందుకు తన మనస్సు ఒప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి మంచిగా తప్పుకోవాలని యాంకర్గా ఎండ్ ఆఫ్ చెప్పి, నటనకు నమస్కారం పెట్టి, సంస్కారంగా సేవకు స్వాగతం పలికే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న మీకు ఈరోజు సమస్తము మీ వెనక మేము వస్తాం, నువ్వే మా నేస్తాం అంటున్నారు. అంటే అది వాస్తవమనే చెప్పాలి. ఎందుకంటే ఎదుటివారి బాధని ఆమె తెలుసుకున్నప్పుడు ఆమె అడిగే ప్రతి మాట సున్నితం. ఆ మాటకొస్తే ఆమెకు అద్భుతం. అందుకే ఆమె జీవితం ప్రజాసేవకే అంకితం. అలా కాబట్టే సమయానుకూలంగా సరదాగా అడుగుతూ, సర్వం కోల్పోయిన వారికి సానుభూతితో ఎప్పుడూ ఒంటిలో ఓంకారాన్ని, కంటిలో కనికరాన్ని, మనసులో మమకారాన్ని, చేతిలో సహకారాన్ని, గుండెల్లో గుడి కట్టుకొని గుడిసెలో ఉండేవారి కోసం తపనతో, యాతనతో మీకు చేతనైన సాయం చేస్తూ ప్రజలతో బతకడం సహజ మార్పు, అదే ప్రజల కోసం ప్రజల కొరకు బ్రతకడం సమాజ మార్పు అని ఒక కూర్పుతో ఓర్పుగా జస్ట్ అనుకొని బెస్ట్ లాంటి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి మీకు రెస్ట్ లేకుండా తిరుగుతున్న మీ సేవకు, మీరు ఎంచుకునే త్రోవకు మా సెల్యూట్ శ్రీదేవి గారు. ఇది పొగడ్త మాత్రం కాదు, మేము చెప్పే ప్రతి మాటకు మీకు ఉండే అర్హత ఈ ప్రశంస. ఎందుకంటే మీరు గమనించారో లేదో చూసేవారిని అడగండి. మీరు పేదలకు నిత్యవసరాలు అత్యవసరంగా సాయం చేస్తున్నారు. ఆ సాయంలో న్యాయం ఉంది. పేదలకు మీ పట్ల నమ్మకం ఉంది. అందుకే మీరు ఇచ్చే ధనం వాళ్ళు స్వీకరించే దానం.
చూస్తుంటే మీ జీవితం ధన్యం. అలా కాబట్టే మీరు అందించే చెక్కు వాళ్ళ జీవిత సమస్యలకు కొంతవరకు చెక్ పెట్టే పరిస్థితి వచ్చింది అంటే అది చెక్ పవర్ కాదు, అది మీ చేతి పవర్. అంతెందుకండి, పలకరింపులు లేని ప్రస్తుత రోజుల్లో మీ పిలుపుతో వాళ్ళ జీవిత మలుపుగా ఫీల్ అవుతున్నారు అంటే అది మీకు గెలుపు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముసలి వాళ్లతో మీరు పెట్టే ముచ్చట్లు ఎన్ని చప్పట్లు కొట్టినా పొందని ఆనందాన్ని, అనుభూతిని మీరు పొందుతున్నారు. అందుకనే ఈ ఆధునిక యుగములో ఎలాంటి వనిత వస్త్రమిచ్చి అస్త్రమై నిలుస్తుందని, ఇల్లు కట్టే ఇంటి దైవమే కనిపిస్తుందని, మంచం పట్టిన వారికి మందుకు మించిన మాధుర్యాన్ని పంచిస్తుందని మీరు చేసే సేవ మా కళ్ళతో మేము చూడకపోయినా ప్రతిరోజు మీ సేవను వీడియోల రూపంలో చూసేందుకు అవకాశం కల్పించిన మీకు దానిని ఆదర్శంగా తీసుకొని మేము మీ బాటలో నడవడానికి చక్కని వేదిక మాకు కలిగించినందుకు గర్విస్తూ, మిమ్మల్ని గౌరవిస్తూ, సగర్వంగా చాటి చెప్పే మీ గొప్పతనాన్ని, మానవతావాదాన్ని తెలియపరిచే అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంకా మునుముందు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, చేస్తారని, ఇంకా పెద్ద పెద్ద అవార్డులు రావాలని, వస్తాయని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ప్రభుత్వాలు మీలాంటి వారిని గుర్తించాలని, ఈ ప్రశంస విన్న ప్రతి ఒక్కరూ ఈమెకు చేదోడు వాదోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ బాల్యమిత్రులు రామ్ లక్ష్మణ్, విజయనగరం. సెల్యూట్. జై హింద్.